ప్రస్తుతం మొత్తం ఇక్కడికి వచ్చిన వారందరినీ పంపా కంటిన్యూ అరెస్ట్ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ దగ్గరబాటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో జనాలు ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. డిఎస్పీ ఇక్కడ స్వయంగా రంగంలోకి దిగాడని చెప్పవచ్చు. అక్కడ ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నలుమూలల నుంచి ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ వద్దకు వస్తారని చెప్పి పోలీసులు చాలా చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూసుకొని వచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్న వారిని పోలీసులు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చారని సమాచారం మేరకు పోలీసులు ఇక్కడ అయితే క్యాంప్ ఆఫీస్ నివాసం వద్ద ఎవరైతే ఉన్నారో వారందరినీ చేస్తున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎవరైతే చూడొచ్చు ఇక్కడికి వచ్చిన వారిని గుంపులో ఉన్న వాళ్ళని తరిమేస్తున్నారు. అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి ఒక హడావుడి టెన్షన్ వాతావరణం ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుంచి వచ్చామన్నా. ప్రధానంగా మీ డిమాండ్ అన్న బహిరంగంగా క్షమాపణ చెప్తే మేమన్నా 2 రోజులు టైం ఇచ్చామండి. బహిరంగ క్షమాపణ చెప్తే ఇప్పటికే క్షమాపణ చెప్పలేదండి. బహిరంగంగా కావాలండి. అనంతపురం అడిగొట్టున్నా బహిరంగంగా క్షమాపణ చెప్పాలండి. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినారు ఇప్పుడు వీడియో లేదండి. ఏదైతే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. క్యాంప్ ఆఫీస్ కి ముట్టడికి ప్రయత్నించారు. ఆ ముట్టడి సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా తాము తిరుపతి, మదనపల్లి, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చామని చాలా వరకు చెప్తున్న పరిస్థితి. ఏపటికీ దగ్గరపాటి క్యాంప్ ఆఫీస్ కొందరికి జూనియర్ అభిమానులకి తమ నిరసన వ్యక్తం చేశారు. వాటు సినిమా రిలీజ్ సంబంధంగా డీఎన్ఎస్ఎఫ్ సంబంధించిన నాయకుడు ధనంజయ జరిగిన ఒక ఆడియో సంచలనం రేగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ప్రధానంగా ఏదైతే ఉందో వెంటనే ఆడియో రిలీజ్ బయటకు వచ్చినట్టే తనకు ఇది తను క్షమించాలని చెప్పి కూడా దగ్గుబాటి వైపు చెప్పినప్పటికీ అభిమానులు శాంతించలేదు. మరోవైపు డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలి, అభిమానుల మధ్య క్షమాపణ చెప్పాలని చెప్పి అభిమానులు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా అభిమానులు క్షమాపణ చెప్పాలని చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి ఎవరెవరు వచ్చారో అందరినీ ఇక్కడి నుంచి తరిమేస్తున్న పరిస్థితి. పోలీసులు ప్రధానంగా బయట నుంచి వచ్చారు. బయట నుంచి ప్రాంతాల వారే ఇక్కడికి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారని చెప్పి ఒక పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏనప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం అనంతపురం ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దగ్గుబాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి వచ్చిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే క్షమాపణ ఏదైతే తాను మనసు అయినప్పటికీ మనసు ఎవరైనా బాధపడి సారీ అని చెప్పి కూడా ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యాఖ్యలకు శాంతించదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకసారిగా ఇవాళ తాము ఇచ్చిన గడువు ముగినంతో ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వారందరినీ ఏంటి వద్దా ఏంటి వద్దా
ఏంటి వద్ద అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి యత్నించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అభిమానులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే వార్ 2 సినిమా విడుదల సందర్భంలో దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల ఆడియో రిలీజ్ బయటకు వచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 రోజుల టైం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో దగ్గుబాటి ఇంటి ముట్టడికి యత్నించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ప్రస్తుతం అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించినటువంటి విజువల్సే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు అభిమానులని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు క్యాంప్ ఆఫీస్కి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డం చేస్తున్న పరిస్థితుల్లో జై అంటే నినాదాలు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీసు ముట్టడికి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి మదనపల్లి ప్రస్తుతం వీళ్ళంతా చూడొచ్చు మదనపల్లి నీటి వచ్చామని చెప్పి చెప్తున్నారు. ప్రత్యేక క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎందుకు వచ్చారని తెలుసుకోవడానికి రాజీనామా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మదనపల్లి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆడినటువంటి ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ గారు వెంటనే క్షమాపణ కోరాలి. లేని పక్షాన ఇది చెప్తున్నాం. మేము ఇష్యూ చేయడం లేదు సార్. మేము ఎమ్మెల్యే గారు ఇంతమంది డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకోరు. మరికొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం వచ్చారో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడి నుంచి క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పకపోతే మేము ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? మేము దగ్గర 300 మంది వచ్చాం తిరుపతి నుంచి మాత్రమే. ప్రతి ఒక్క చోట నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని వచ్చారు. ఇవాళ మొత్తం చుట్టుపక్కల ఉన్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వస్తున్న పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు. ఎన్టీఆర్ నినాదాలు చేసి ఇక్కడికి చేరుకుంటారు. చూడొచ్చు జెండాలు చేతబూని ఇక్కడికి వచ్చిన పరిస్థితి. జై ఎన్టీఆర్ అంటూ వచ్చిన పరిస్థితి. చాలా చోట్ల ఎక్కడి నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తున్నారు. ఎక్కువ భాగం బయట ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం నేర్చుకొని క్యాంప్ ఆఫీస్ కాడికి పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి తరలి వచ్చారు. జై ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకుంటున్నారు. చూడొచ్చు వారు ప్రధానంగా ఎమ్మెల్యే వచ్చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నలుమూలల ఏదైతే ఉందో దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ సంబంధించి నలుమూలల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి.